ప్రజలు ఓట్లేసి బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా బొందబెట్టినా తెలంగాణకు కల్వకుంట్ల కుటుంబం శని వదలట్లే. ఎన్ని రకాలుగా ఈ దరిద్రం మనకు పట్టుకున్నదంటే చాలా స్పష్టంగా మేడిగడ్డ కుంగిపోయిన తర్వాత ఎన్డీఎస్ఏ అధికారులు వచ్చి మేడిగడ్డలో స్టోరేజ్ చేయకూడదు, ఒకవేళ స్టోరేజ్ చేస్తే వరద వచ్చినప్పుడు కొట్టుకుపోయే ప్రమాదం ఉంది అని చెప్పి లిఖితపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వానికి పత్రికాముఖంగా చెప్పిన తర్వాత వారి సూచనలు అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం గేట్లన్నీ ఎత్తేసింది. ఇప్పుడు వరద వచ్చింది, కిందికి పోతూ ఉంది. అంతేకాదు డిజైన్లలో లోపాలు ఉన్నాయి, కన్స్ట్రక్షన్లో లోపాలు ఉన్నాయి. ఎట్లా దీన్ని సంరక్షించుకోవచ్చో ఇంకా మనకు రిపోర్టు రావాలి అని చెప్పి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. అలాగే అన్నారం సుందిల్ల కూడా ఇదే కోవకు చెందింది, అక్కడ కూడా స్టోరేజ్ చేయకూడదు అని చెప్పిన తర్వాత వారి ఆదేశాన్ని అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం అన్ని గేట్లు, ఈ 3 బ్యారేజ్ల గేట్లు ఎత్తిపెట్టింది. వరద వచ్చింది, నీళ్లు కిందికి పోతూ ఉన్నాయి. ఇదంతా తెలిసి కూడా కేటీఆర్ మళ్ళా ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గరికి పోయి రాజకీయం చేయాలని చూస్తూ ఉన్నాడు. అసహ్యించుకుంటున్నారు తెలంగాణ ప్రజలు. ఈరోజు ఒక పనికిరాని ప్రాజెక్టును కట్టి 1,00,000 కోట్ల రూపాయలు గోదావరి నీళ్ళల్లో వేసి మొత్తం తెలంగాణకు గుదిబండగా మారింది. తెలంగాణ భవిష్యత్ తరాలు అప్పుల్లో మునిగేటట్టుగా చేసింది కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ రీడిజైన్ వల్ల. ఇంత నగ్నంగా వాళ్ళ దుశ్చర్యలు బయటపడుతున్నా తమ ఉనికి కోసం మళ్ళా రాజకీయం చేసే ప్రయత్నం కేటీఆర్ చేస్తూ ఉన్నాడు. అయ్యా కేటీఆర్ గారు, మీరు ఏం చదువుకున్నారు? మీరేమన్నా ఇంజనీరా? కనీస అవగాహన డ్యాంల మీద మీకున్నదా? కేంద్ర సంస్థ దేశంలో డ్యామ్ సేఫ్టీ గురించి ఎన్నో సంవత్సరాలుగా కృషి చేస్తూ రీసెర్చ్ చేస్తూ సలహాలు ఇస్తున్న ఒక నేషనల్ ఏజెన్సీ చెప్పిన తర్వాత కూడా నీ మిడిమిడి జ్ఞానంతో ఎందుకు ప్రజల్లో అపోహ సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నావు? నువ్వు ఎట్లాగూ తెలివి లేదు, కొన్ని చూసుకొని నేర్చుకో, తెలుసుకో. ఎందుకు ఎన్డీఎస్ఏ ఇక్కడ వాటర్ నింపొద్దు అన్నది అంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. గతంలో జరిగిన అనుభవాలు, ఈ మధ్యనే ప్రపంచవ్యాప్తంగా కూలిన డ్యాములు, అవన్నీ చూసే ఎన్డీఎస్ఏ జాగ్రత్త పడమని చెప్పింది. 1975లో ప్రపంచంలో అతిపెద్ద డ్యామ్ బర్స్ట్ చైనాలో హెనాన్ ప్రావిన్స్లో జరిగింది. 13,000 స్క్వేర్ కిలోమీటర్లు ఫ్లడ్డింగ్ అయ్యి దాదాపు 2 లక్షల మంది ప్రజల ప్రాణాలు కోల్పోయినారు. ఆ రోజు ఊళ్ళకు ఊళ్ళు వేలాది గ్రామాలు నేలమట్టం అయిపోయినాయి. ఈ మధ్యనే 2023 సంవత్సరంలో డేర్నా డ్యామ్ అని లిబియాలో కొలాప్స్ అయింది. 13,000 మంది చనిపోయినారు. రష్యాలో పేపర్లో చూసుంటారు మీరంతా, కాకోవ్లా డ్యామ్ అని చెప్పి అది కూడా కూలిపోయింది. దానివల్ల కూడా ఎంతో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది. అంటే మీరు తెలంగాణలో ఒక జల ప్రళయం వచ్చి లక్షల మంది ప్రజలు చనిపోవాలి,
వేల గ్రామాలు పట్టణ కొట్టుకుపోవాలని చెప్పి అనుకుంటున్నారా? తెలంగాణ ప్రజలు మీకు అధికారాన్ని ఇస్తే అనంతమైన సంపద మీరు కూడబెట్టుకొని ఈరోజు తెలంగాణ ప్రజలు చచ్చిపోవాలని కోరుకుంటున్నావా కేటీఆర్? ఇంత అజ్ఞానంతో మీరు రాజకీయాలు చేయాల్సిన అవసరం ఏముంది? పోయి ఏం చెప్తాడు కేటీఆర్? అక్కడ పోయి నీళ్లు కిందికి పోతా ఉన్నాయి కాబట్టి అన్నారంలో ఎత్తిపోయొచ్చు కదా అంటాడు. స్వామి, అన్నారం కూడా కుంగిపోయింది, బుంగలు పడ్డాయి, అది కూడా కొట్టుకుపోతుంది, అక్కడ స్టోరేజ్ చేయొద్దు అని చెప్పి ఎన్డీఎస్ఏ చెప్పింది. ఇది ఓపెన్గా చెప్పింది, డాక్యుమెంట్ల ద్వారా పబ్లిక్ నాలెడ్జ్లో పెట్టింది. మరి అన్నారం నుంచి సుందిల్ల ఎత్తిపోయాలి. సుందిల్ల కూడా ఇదే టెక్నాలజీ తోటి ఈ కాంట్రాక్టర్లే కట్టినరు, అక్కడ కూడా బొంగలు ఏర్పడ్డాయి, ఆ డ్యామ్ కూడా సేఫ్ కాదు అని చెప్పి ఎన్డీఎస్ఏ చెప్పింది. ఏమంటాడినా మిడిమిడి జ్ఞానం ఉన్న మన కేటీఆర్, ఎల్లంపల్లి నింపేది ఉండే అంటారు. గోదావరి వరద స్టార్ట్ అయినప్పుడు ఎల్లంపల్లి ఎట్లాగో నిండుతుంది. 20 టీఎంసీల కెపాసిటీ ఉంటే ఎల్లంపల్లికి 14 టీఎంసీ నిండిపోయింది ఆల్రెడీ. ఈరోజు నాకు తెలిసి 15-16 టీఎంసీలకు వచ్చేసి ఉంటుంది. అంటే మీరు తెలివి తక్కువ పని చేసినారు. ఆ 2 సంవత్సరం, పోయిన సంవత్సరం అంతకంటే ముందు సంవత్సరం వర్షాకాలంలో మేడిగడ్డ నుంచి నింపి అన్నారం సొందిల నుంచి ఎల్లంపల్లికి లిఫ్ట్ చేసిండ్రు మీరు 161 టీఎంసీలు. మళ్ళీ వరద వస్తే గేట్లన్నీ తీసేసి మళ్ళీ కిందికి వదిలేసిండ్రు. మళ్ళీ అదే పని చేయాలనా? ఇంకో 2-3 రోజులు పోతే ఎల్లంపల్లి బ్యారేజ్ నిండిపోతుంది. ఎందుకు ఈ దరిద్రపు రాజకీయాలు చేస్తూ ఉన్నారు మాకు అర్థం కావట్లేదు. అంటే వాళ్ళు నమ్మిండ్రు రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వము రుణమాఫీ చేయదు అని. కానీ మేము రుణమాఫీ చేసినాం. బ్రహ్మాండంగా ప్రజల్లో ఆదరణ పెరుగుతూ ఉంది. ఇచ్చిన మాటకు కట్టుబడి కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గ్యారంటీలను అమలు చేస్తూ ఉన్నాం. ఒక అద్భుతమైన బడ్జెట్ను ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టుకున్నాం. మొట్టమొదటిసారిగా అన్నదాత సంక్షేమమే ధ్యేయంగా 25% బడ్జెట్ను వ్యవసాయానికి అన్నదాత కేటాయించుకున్నాం. 72,000 కోట్ల రూపాయలు ఒక్క సంవత్సరంలో తెలంగాణ అన్నదాతకు మేము ఖర్చు పెట్టబోతా ఉన్నాం వివిధ రూపాన. బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా అన్నదాత కోసం ఇంత పెద్ద ఎత్తున ఒక్క సంవత్సరంలో ఖర్చు పెట్టాలన్న ప్రపోజల్ రాకుండొచ్చు. అందుకే బెంబేలెత్తిపోతూ ఉన్నారు. అదొక్కటే కాదు, కేటీఆర్ బ్రాండ్ ఆయన అనుకున్నాడు నేనే గొప్ప ఐటీ మంత్రి, అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ని, హైదరాబాద్ అద్భుతంగా డెవలప్ చేసిన అనుకున్నాడు. కానీ రేవంత్ రెడ్డి గారి ఆలోచనల నుంచి పుట్టిన మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ సాకారం అయితే భారతదేశంలోకి వెళ్ళా అతి గొప్ప నగరం, అతి పెద్ద నగరము హైదరాబాద్ కాబోతా ఉంది. వాని ప్రణాళికలు చూస్తూ ఉంటే రేపు భవిష్యత్తులో 100% రేవంత్ రెడ్డి గారి పట్టుదలను చూసి అది 100% కంప్లీట్ చేస్తారు. మూసీని కాలుష్యం బారి నుంచి కాపాడి మళ్ళీ పునరుజ్జీవింపజేస్తాడు అని బెంబేలెత్తిపోతూ ఉన్నారు. కాబట్టే పబ్లిక్ ప్రజల మనసును డైవర్ట్ చేయాలి. ఇంత గొప్ప బడ్జెట్ను ప్రవేశపెట్టి అద్భుతంగా 6 గ్యారెంటీలను అమలు చేస్తూ భవిష్యత్తు కోసం ప్రణాళికలు చేస్తూ అసెంబ్లీ వేదికగా తెలంగాణ ప్రజలను అన్ని విషయాలు తెలియపరుస్తున్నారు. కాబట్టి మొదటికే మోసం వస్తుంది, మా పుట్టి మునుగుతుంది అని చెప్పి ఈరోజు డైవర్షన్ టాక్టిక్స్లో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన చేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు తెలంగాణలో జనసాంద్రత 312 మంది. భారతదేశంలోనే అత్యధిక జనసాంద్రత గల ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రం కూడా ఒకటి. ఆ ప్రజల ప్రాణాలు కాపాడుకోవడానికి
ఎన్డీఎస్ఏ చేసిన రికమెండేషన్స్లో భాగంగానే మేము ఆ రిజర్వాయర్లలో ఆ బరాజ్లలో నీళ్లను స్టోరేజ్ చేయలే. దాన్ని కూడా నువ్వు రాజకీయం చేస్తున్నావు అంటే నీకంటే దౌర్భాగ్యమైన రాజకీయ నాయకుడు ఈ భూప్రపంచంలో ఉండడు. రాజకీయాలు వస్తాయి పోతాయి, గెలుపోవటంలు సహజం, ఒకసారి గెలుస్తాం ఒకసారి ఓడిపోతాం. కానీ ఇంత నిస్సిగ్గుగా నిర్లజ్జగా చేసిన తప్పు చేసినామని తెలిసి కూడా ప్రజలను పక్కదోవ పట్టించే ఒక జుగుత్సాకరమైన కార్యక్రమాన్ని ఈరోజు కేటీఆర్ తీసుకున్నాడు. ఇది చాలా ఖండించదగ్గ వ్యవహారం. మనుషుల ప్రాణాలు ఒక్కసారి పోతే మనం ఏమీ చేయలేం. ఒక పంట నీళ్లు లేకుంటే ఇంకొకసారి ఆ పంటను వేసుకోవచ్చు. కానీ ఒక్కసారి ఒక్క ప్రాణం పోయిందంటే, ఒక దుర్ఘటన జరిగిందంటే దాన్ని వెనక్కు తీసుకోలేం. కాబట్టే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మేడిగడ్డలో, అన్నారంలో, సుందిళ్లలో కేంద్రం ఎన్డీఎస్ఏ చేసిన సూచనల మేరకే ఈరోజు గేట్లన్నీ కూడా బార్లా తెరిచడం తప్ప ఇంకోటి కాదు. హరీష్ రావు గారు తెలివిమంతుడు, అన్నీ తెలుసు కాబట్టి డుమ్మగొట్టిండు. ఏమాత్రం దాంట్లో ఏదైనా కొద్దిగానైనా పొలిటికల్ మైలేజ్ వస్తుందని హరీష్ రావు గారికి అనిపించుంటే కేటీఆర్ కంటే మొదలే రామగుండం పోయాడు పడుకొని మొత్తం హైజాక్ చేసే కార్యక్రమం చేస్తుండే. కానీ ఎందుకు పోలే? ఇరిగేషన్ మంత్రిగా ఆయనకు తెలుసు ఘోరమైన తప్పులు జరిగినాయి. తుమ్మిడిహెట్టి నుంచి ఎప్పుడైతే ప్రాజెక్ట్ డిజైన్లు మార్చి మేడిగడ్డకు బరాజు నిర్మాణ స్థలాన్ని మార్చినరో మరి అప్పుడు హరీష్ రావు కూడా తెలిసే ఉండాలి. ఎందుకంటే అప్పుడు పనిచేసిన ఇంజనీర్లే బయటికి వచ్చి, తెలంగాణ ఇంజనీర్స్ ఫోరంలో ఉన్న చాలామంది బయటికి వచ్చి ఇది తప్పు ప్రాజెక్టు అని చెప్పిండ్రు. కానీ భయంతో, కొంతమంది లాలూచితోటి, కొంతమంది కక్కుర్తితోటి, కొంతమంది భయంతో అప్పుడు ఏమీ మాట్లాడలే. కానీ విషయాలన్నీ హరీష్ రావు గారికి తెలుసు కాబట్టి ఈరోజు బావమర్ది పక్కన బావ లేడు. కలిసి మంతనాలకు ఢిల్లీకి పోయిన ఇద్దరు, కలిసి ఊర్లను పంచుకున్నారు. అధికారంలో ఉన్నప్పుడు డిపార్ట్మెంట్లను పంచుకున్నారు. మరి ఇప్పుడు ఎందుకు పోలేదు అంటే నిజం తెలుసు కాబట్టి నాకు దూరం జరిగిండు. ఈరోజు తెలంగాణ ప్రజలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, వీళ్ళు చేసే మాయ మాటలు, గారడి మాటలు, వాళ్ళు ఏదైతే డైవర్ట్ చేయాలని చూస్తున్నారో, రైతుల పట్ల వాళ్ళకు ప్రేమ ఉందని ఏదైనా ప్రూవ్ చేయాలనుకుంటున్నారో అవన్నీ కూడా తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికే కల్వకుంట్ల తెగులు పుట్టింది. కల్వకుంట్ల తెగులును పూర్తిగా భూస్థాపితం చేయనీకనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఆలోచన చేస్తూ ఉంది. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలకు, రాష్ట్ర రైతాంగానికి ఏది లాభమవుతుందో అదే చేస్తుంది తప్ప సొంత ఎజెండా పెట్టుకొని కాసుల కక్కుర్తికో, కమిషన్ల ఆశకో ఎటువంటి కార్యక్రమాలు మా రాష్ట్ర ప్రభుత్వం చేయదుగాక చేయదు. దీంతో ఇంకొక విషయం చాలా స్పష్టంగా అర్థమైంది ఏంటంటే, గోదావరికి వరదొచ్చినా సరే కాళేశ్వరం ప్రాజెక్టు తోటి వీళ్ళు పెట్టిన 1,00,000 కోట్లతోటి ఎలాంటి ఉపయోగం కూడా తెలంగాణ ప్రజలకు లేదు. కన్నెపల్లి పంప్ హౌస్ సంగతి ఏమైందో అందరికీ తెలుసు. కొట్టుకొని పోయింది ఆ పంప్ హౌస్ మొత్తం. ఈరోజు కేటీఆర్కి అనుమతిస్తున్నాం కదా కాళేశ్వరం ప్రాజెక్టుని సందర్శించనీకే, మరి వరద వచ్చి లోపభూయిష్టమైన డిజైన్లతోటి నిర్మాణం చేయబడ్డ కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గరికి ఆ రోజు వరద వచ్చినప్పుడు ఎవరినైనా పంపించిండ్రా? జర్నలిస్టు మిత్రులను కానీ, రాజకీయ నాయకులను కానీ 100 కిలోమీటర్ల అవతలనే అరెస్టు చేసిన సందర్భం ఇంకా గుర్తుంది. మీరు ఒక నియంతృత్వ పోకడతోటి మీరు చేసిన తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసిండ్రు. కానీ విధి చాలా గొప్పది. ఈరోజు ప్రజలు మిమ్మల్ని రాజకీయంగా బొందబెట్టిన తర్వాత మీరు చేసిన అకృత్యాలు, అక్రమాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ప్రతిపక్ష పార్టీగా మీకు పూర్తి స్వేచ్ఛనిస్తూ ఉంది ఈ ప్రభుత్వం. మీ విమర్శలు చేసుకోవచ్చు, మీరు ఎక్కడికైనా పోవచ్చు,
చూడొచ్చు. గతంలో లాగా కాదు, ఇది ఒక నిర్బంధ రాజ్యం కాదు తెలంగాణ, స్వేచ్ఛా రాష్ట్రం. ఇప్పుడు ప్రజలన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు వాళ్ళు చేసే వికృత క్రీడలు. థ్యాంక్ యూ.